ప్రతి క్షణం తాజా వార్తలతో మీ ముందుకు వస్తుంది మన నీల్ ఇండియా న్యూస్ ఛానల్. బీడీ కార్మికుల ఐక్యత, బీడీ కార్మికుల ఐక్యత, బీడీ కార్మికులకు 4000 పింఛన్, బీడీ కార్మికులకు 4000 పింఛన్, 1000 బీడీకి 600 వేతనం, 1000 బీడీకి 600 వేతనం, 1500 బీడీ కటింగ్ బంద్ చేయాలి, 1500 బీడీ కటింగ్ బంద్ చేయాలి, బీడీ కార్మికుల ఐక్యత. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం దేశాయపల్లి గ్రామం లోపట బీడీ కార్మికుల ఆధ్వర్యం లోపట సిఐటి ఆధ్వర్యం లోపట ఇక్కడ పత్రికా సమావేశం సందర్భంగా మరి ఈరోజు బీడీ కంపెనీ యాజమాన్యం అలాగే టేకదారులు చేస్తున్న మోసాలపై అరికట్టడానికే ఇలా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇలా బీడీ మహిళా కార్మికులకు అనేక రకాలుగా కోతలు పెడుతూ ఇలా బీడీ కంపెనీ యాజమాన్యం టేకదారులు దోపిడీ చేస్తున్న సందర్భంలో ఈ దోపిడీని అరికట్టాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వానికి కానీ బీడీ కంపెనీ యాజమాన్యానికి కానీ కూడా మనం డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు మహిళా బీడీ కార్మికులు రోజువారీ కూలి ఏదైతే ఉందో 1000 బీడీకి 600 రూపాయలు చెల్లించే విధంగా ఈ ఆకు తంబాకు కోత కూడా కటింగ్ కూడా దౌర్జన్యమైన దోపిడీ అనేది ఆపాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అలాగే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీడీ మహిళా కార్మికులకు బీడీ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి దాదాపుగా రేపో మాపో 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా కూడా మరి ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం లేదు. ఇప్పటికైనా మరి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ బీడీ మహిళా కార్మికులు మీరు ఇస్తాన్న హామీ ఏదైతే ఉందో 4000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే సందర్భంలో రేపు 11వ తారీఖు నాడు జిల్లా కలెక్టర్ నందు పెద్ద ఎత్తున బీడీ మహిళా కార్మికుల ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున నిరసన ధర్నా కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ మండలంలో పనిచేస్తున్నటువంటి బీడీ మహిళా సోదరిమణులు ఆ రోజు పెద్ద ఎత్తున ధర్నా విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా సిఐటి పక్షాన బీడీ రంగం పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. సిఐటి ఆధ్వర్యంలో రత్నంపేటల బీడీ కార్మికులతో మీటింగ్ పెట్టడం జరిగింది. తెలంగాణ సింగర్ బీడీ వర్కర్స్ యూనియన్గా బీడీ కార్మికులు చాలా నష్టపోతున్నారు. వాళ్ళకు నెలకు 1500 బీడీ కటింగు, దేశ బీడీలో 1500 బీడీ కటింగు, గంపకట్ట వీళ్ళకు పింఛన్లు ఇప్పిస్తా అని చెప్పి టేకదారు 2000 బీడీ తీసుకునుడు సరైన పద్ధతి కాదు అని చెప్పి మేము యూనియన్గా దాన్ని మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళకు బీడీ కార్మికులకు 4000 పింఛన్ ఇవ్వాలి, బీడీ కార్మికులకు 2000 బీడీ కటింగ్ బంద్ చేయాలి, 600 వేతనం ఇవ్వాలి. అట్లా నష్టపోతే వాళ్ళు బీడీ కార్మికులకు ఇంట్లో సమస్యలు పట్టించుకోకుండా, వాళ్ళ కుటుంబం పట్టించుకోకుండా, వాళ్ళ భర్తలను పట్టించుకోకుండా, పిల్లలను పట్టించుకోకుండా వాళ్ళు కష్టపడుతున్నారు. కాబట్టి ఇది టేకదారులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు నష్టం చేస్తున్నారు. అది సరైన పద్ధతి కాదు. మీరు అందుకే 1500 బీడీ కటింగ్ బంద్ చేయాలి, దేశాయిలో 1500 బీడీ గంపకట్ట అవి బంద్ చేయాలి అని చెప్పి వాళ్ళు చాలా నష్టపోతున్నారు. కాబట్టి బీడీ కార్మికులకు అది సరైన పద్ధతి కాదు. మేము యూనియన్గా దాని మీద ఖండిస్తాము. లేదంటే మేము బీడీ కార్మికులతోని పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని చెప్పడం జరుగుతుంది.